అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి కాపులు చేసినటువంటి కృషి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక్క పిలుపుతో కాపులంతా కూడా ఆయన వెంట నడిచి అధికారం వైపు మరి కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత కాపులకే దక్కుతుంది. ఎందుకంటే కాపులు 2019 నుంచి 2024 వరకు వైసీపీ టైంలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక అక్రమ కేసులకు బలయ్యారు. బాగా ఎఫెక్టెడ్ అయినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే కాపు కమ్యూనిటీ బాగా అధికారం లేక, అధికారం పొందేటువంటి అర్హత ఉండి కూడా రాజ్యాధికారం వైపు వెళ్లకుండా ఆర్థికంగా వెసులుబాటు ఉన్నటువంటి కాపు లీడర్లందరూ కూడా మరి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారనేది జగమెరిగినటువంటి సత్యం. సో 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఒకే ఒక పిలుపుతోటి కాపులంతా సంఘటితంగా ఒకటై పవన్ కళ్యాణ్ గారి వెంట నడిచినట్టు అందరికీ తెలిసిన విషయమే. సో ప్రస్తుతం మన జరిగినటువంటి వైజాగ్లో జరిగినటువంటి మీటింగ్లో కూడా జనసేన పార్టీ మరి తెలుగుదేశం పార్టీతో మరో 2 దఫాలుగా కూడా కలిసి నడుస్తుంది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉంటారు అని మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పకనే చెప్పడంతో కాపులంతా కొంత డేలా పడుతున్నటువంటి పరిస్థితి. 2008లో మరి యువరాజ్యం ద్వారా ప్రజారాజ్యం పార్టీలో రాజకీయంగా ఆయన ప్రస్థానం, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడుతూ అనేక అవమానాలు ఎదుర్కొంటూ కూడా ఆయన జనసేన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి అధికారం పొందక, అధికారం వైపు అడుగులు వేయలేక మరి ఆయన పడ్డటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మరి ఆయన ప్రస్థానం కనుక చూసినట్లయితే 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ నుంచి 2024కు ముందు జరిగినటువంటి రాష్ట్రంలో పరిస్థితులు కనుక మనం బేరీజు వేసుకున్నట్లయితే పవన్ ప్రస్థానం అంతా కూడా జగన్మోహన్ రెడ్డిని అధఃపాతాళానికి తొక్కుతాను అని శపథాలు చేయటం, జగన్మోహన్ రెడ్డిని మరి ఇరకాటంలో పడేయటం, వైసీపీ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఘాటైన విమర్శలు చేస్తూ తనదైన శైలిలో కాపులను ఆకర్షిస్తూ, ఓటర్లను ఆకర్షిస్తూ మరి కూటమి ప్రభుత్వం కొలువు తీరే విషయంలో 2024 కూటమి ప్రభుత్వం గెలుపులో కూడా కాపులను సంఘటితం చేస్తూ మరి ముందుకు సాగినటువంటి ప్రయాణం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి 2024లో అధికారం వచ్చింది. జనసేన పార్టీ మరి కూటమి ప్రభుత్వంలో కీ రోల్ పోషిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు వెంట నడిచినటువంటి కాపుల పరిస్థితి ఏంది? కాపులు మళ్ళీ అధికారం వైపు రావాలంటే ఇంకా 10 years వెయిట్ చేయాలంటే కాపులు అప్పుడు దాకా ఆగలరా? పవన్ కళ్యాణ్ గారిని అత్యున్నతమైనటువంటి సీట్లో కూర్చోబెట్టాలన్నదే మనకి ఏపీలో ఉన్నటువంటి కాపుల యొక్క చిరకాల స్వప్నం. ఒకసారైన అధికారం పొందాలని. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న పరిస్థితిలో కూడా కూటమితోటే మరి 10 years 15 years అంటే 2029, 34, 2039 వరకు కూడా మరి కూటమితోటే నడవాలని ఆయన చెప్పకనే చెప్పడంతో మరి కాపులు కొంత డేలా పడుతున్నారు. అప్పటి వరకు కాపులు రాజ్యాధికారం వైపు వెళ్లకుండా ఉండగలరా అనేది కొంత చర్చనీయాంశం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కనుక జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కటం అనే దాని మీద ఆయన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పార్టీని మళ్ళీ గ్రౌండ్ లెవెల్ నుంచి కాపులకు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతూ గ్రౌండ్ లెవెల్ నుంచి పార్టీని మండల, జిల్లా కమిటీల వైపు నడిపిస్తూ మరి పార్టీని మళ్ళీ రీబూట్ చేసుకుంటే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మరి అధికారం వైపు, అదే విధంగా కాపుల చిరకాల స్వప్నమైనటువంటి సీఎం కుర్చీ కూడా దొరుకుతుంది. కాపులు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని కొంతమంది కాపు నాయకులు, రాజకీయ విశ్లేషకులు మరి ఆశపడతా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి జగన్ అధపాతాళానికి తొక్కుతూ పార్టీని మరి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా, లేకపోతే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే వేవ్లో మరింత ముందుకెళ్తారా అనేది వెయిట్ అండ్ సీ.